హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఎప్పుడు డ్రగ్స్ బయటపడినా సినీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు బయటపడడం కామన్. ఈసారి సెలబ్రిటీ సింగర్ మంగ్లీ తన బర్త్డే సెలబ్రేషన్స్ మత్తుగా సాగింది. గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం మత్తులో అతిథులు తేలియాడారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో బర్త్డే పార్టీపై పోలీసులు దాడి చేశారు. దీంతో పార్టీ సీన్ రివర్స్ అయింది. ఎక్కిన మత్తు దిగిపోయింది. గంజాయి మత్తులో తేలియాడుతున్న అతిథుల్ని గుర్తించారు. విదేశీ మద్యం సీసాల్ని చూసి ఆశ్చర్యపోయారు. బర్త్డే బేబీ మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘరాజ్లపై కేసులు నమోదు చేశారు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? టాలీవుడ్ సింగర్ మంగ్లీ హైదరాబాద్ శివారు ఈరపల్లిలోని త్రిపుర రిసార్ట్స్ లో బర్త్డే పార్టీ అరేంజ్ చేసింది. సినీ ప్రముఖులు, స్నేహితుల్ని గెస్టులుగా పిలిచింది. అయితే ఈ పార్టీ కాస్త గంజాయి పార్టీగా మారింది. ఫుల్ గా మందు కొట్టి, గంజాయి దమ్ము కొట్టి ఎంజాయ్ చేశారు ఆహుతులు. పార్టీ మధ్యలో ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు మందుబాబులపై కేసులు నమోదు చేశారు. త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ దామోదర్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. ఈ పార్టీలో దామోదర్ రెడ్డి గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో బయటపడింది. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ స్నేహితుడు దామోదర్. మంగ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న దామోదర్ గంజాయి సేవించినట్టు నిర్ధారణ అయింది. అలాగే మొత్తం 22 మందిలో 10 మందికి పరీక్షలు నిర్వహించగా దామోదర్ కు పాజిటివ్ వచ్చింది. అలాగే అనుమతి లేని విదేశీ మద్యాన్ని ఎవరు సరఫరా చేశారు, ఎవరి ఆర్డర్ తో వీటిని సరఫరా చేశారు అన్న దానిపై పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. నిషేధిత గంజాయి సేకరణ NDDPS యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో చిత్ర పరిశ్రమకు చెందిన పలు సెలబ్రిటీస్ కూడా వెళ్లారు. దివి, కాసర్ల శ్యామ్, రచ్చరవి, సింగర్ ఇంద్రావతి ఇందులో పాల్గొన్నారు. త్రిపుర రిసార్ట్ పై పోలీసులు దాడులు చేసి విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్ తో పాటు కొందరు గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డారు. విదేశీ మద్యం కూడా పట్టుబడింది. పార్టీని వీడియో తీస్తున్న పోలీసులపై, ఎక్సైజ్ అధికారులపై మంగ్లీ దురుసుగా ప్రవర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు లైవ్ లో. సునీల్, సత్యవతి అలియాస్ మంగ్లీ ఈరోజు అంటే ఇప్పటివరకు పాటల ద్వారా పాపులర్ అయిన మంగ్లీ ఇప్పుడు పార్టీ ఇచ్చి కాంట్రవర్సీ అవుతోంది. ఎందుకంటే పార్టీ హైదరాబాద్కి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో నిబంధనలను దేనిని లెక్క చేయకుండా, అంటే తను సెలబ్రిటీనైనా లేకుంటే రాజకీయ పరమైనటువంటి అండదండలు ఉన్నాయనుకుందో ఏమో, కానీ మొత్తానికి ఒక పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీకి అటు పోలీస్ అనుమతి కానీ ఇటు ఎక్సైజ్ అనుమతి కానీ లేకుండా కూడా ఆమె అర్ధరాత్రి వరకు ఈ పార్టీని అరేంజ్ చేసింది. అందులో డీజే, అంతేకాకుండా విదేశీ మద్యం కూడా పెట్టింది. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రైడ్ చేశారు. రైడ్ చేసిన సందర్భంలో అక్కడ విదేశీ మద్యంతో పాటు డీజే కూడా సౌండ్స్ అవన్నీ ఉన్నాయి. ఒక 40 మంది వరకు, 35 నుంచి 40 మంది వరకు ఈ ఈవెంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఈవెంట్లో ఉన్న వాళ్ళను టెస్ట్ చేయగా ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా ఈ మంగ్లీ మంగ్లీ డ్యూటీలో ఉన్నటువంటి అధికారుల విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించి తాను ఎవరో తెలుసా అని వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మంగ్లీతో పాటు ఆమె సోదరి ఇంద్రావతి కూడా అక్కడ ఉంది. ఇదే కాకుండా డ్రగ్స్కి సంబంధించింది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. మందు ఓకే, కానీ మందు అంటే అది ఫారెన్ లిక్కర్ కొంత ఉంది, ఇండియన్ లిక్కర్ కూడా ఉంది, కానీ పర్మిషన్ లేకుండా ఉన్నాయి. అనుమతి లేని మద్యం అక్కడ పార్టీకి హోస్ట్ చేసింది. జనరల్గా అయితే ఒక పార్టీ అరేంజ్ చేసుకోవాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్, ఇప్పుడు చేవెళ్ళలో జరిగింది, చేవెళ్ళ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఆమె పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్మిషన్ తీసుకోలేదు. సౌండ్ పెట్టాలనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోలేదు.
ఇవన్నీ ఒక అయితే అందులో డ్రగ్స్ కూడా సరఫరా జరిగింది అనేది ప్రధానంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులకు ఈ సమాచారం అంది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో రైడ్ చేశారు. రైడ్ చేసిన సందర్భంలో ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నాడో ఈవెంట్ ఆర్గనైజర్ దునే మెగావత్ ఈయనే ప్రధానంగా ఈ ఈవెంట్ అరేంజ్ చేశాడు. డ్రగ్స్ కూడా వీళ్ళకే సప్లై చేశారు అనేది తెలుస్తోంది. ఆయన ద్వారానే డ్రగ్స్ వచ్చిందనేది పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది మందు పార్టీ మాత్రమే కాదు, లిక్కర్ పార్టీ మాత్రమే కాదు, ఇది డ్రగ్స్ పార్టీ అని కూడా పోలీసులు అనుమానించి అందరికీ చెక్ చేశారు. చెక్ చేసిన సందర్భంలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అంతకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా పాజిటివ్ ఉండుందేమో, వాళ్ళంతా ఎస్కేప్ అయ్యారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఆ వెన్యూ ఇచ్చినటువంటి శివరామకృష్ణను ఏ1గా చేర్చారు. ఏ2గా సత్యవతి అలియాస్ మంగ్లీని, ఏ3గా దామోదర్ రెడ్డితో పాటు మరికొంతమంది పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. డీజే ఆర్గనైజ్ డీజే ఉన్న అంటే వాళ్ళ సౌండ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, డీజే ఆర్గనైజరు వాళ్ళు, ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్, తర్వాత వెన్యూ ఇచ్చిన అతనితో పాటు మంగ్లీ, దామోదర్ వీళ్ళందరి మీద కేసులు అయితే నమోదయ్యాయి. సో మంగ్లీ జనరల్గా చాలాసార్లు కాంట్రవర్సీలోకి వచ్చింది, కానీ పాటలు కాపీ చేసిందని మాత్రమే కాంట్రవర్సీలోకి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో అంటకాగి అందులో కొన్ని పదవులు తీసుకొని ఆ తర్వాత చాలా విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళినప్పుడు, మరో దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ప్రోటోకాల్ విషయంలో ఒకసారి కాంట్రవర్సీ అయింది. కానీ ఈసారి ఏకంగా డ్రగ్స్ అంటే జనరల్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళినటువంటి మంగ్లీ డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది అంటే జనరల్గా సోషల్ స్టేటస్ పెరిగిపోవడము, ఒక సెలబ్రిటీని అయిపోయానని అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు. ఆ కారణంగా పొజిషన్తో పాటు డబ్బులతో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఈ డ్రగ్స్ వైపు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పటివరకు దొరికినటువంటి డ్రగ్స్ కేసెస్లో ప్రధానంగా కొంత సినీ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు, డబ్బులకు అంటే బేసిక్గా మనీ బాగా సంపాదించిన వాళ్ళు, ప్రొడ్యూసర్లు అని అనుకోవచ్చు, లేకుంటే మిగిలిన వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఒక బిలో మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళినటువంటి మంగ్లీ ఈరోజు డ్రగ్స్ వరకు వెళ్ళింది అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తూ ఉంది. మంగ్లీకి సంబంధించి మొదటి నుంచి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆమె పేరు నుంచి మొదలుకొని, ఆమె పాడే పాటల నుంచి మొదలుకొని, ఆమె రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి సంబంధాల నుంచి మొదలుకొని చాలా అంశాల్లో కాంట్రవర్సీ అయినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఉందో ఇది ఖచ్చితంగా ఆమెకు డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈవెంట్ ఆర్గనైజర్కి ఎవరు డ్రగ్స్ తెచ్చి ఇచ్చారు, ఆ డ్రగ్స్ ఎలా సరఫరా అయింది, ఈ ఈవెంట్లో మంగ్లీ తెప్పించిందా, ఇంకెవరైనా ఈవెంట్ ఆర్గనైజర్ నుంచి తెప్పించుకున్నారా అనేది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఈ ఎక్సైజ్ యాక్ట్లో ఉన్నటువంటి కేసు కాబట్టి బెయిల్ ఇచ్చినప్పటికీ ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ అనేది ప్రధానంగా ముందుకొచ్చింది. కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా తీసుకొచ్చారు, ఇప్పుడు మంగ్లీకి దీంతో ఎంతవరకు సంబంధం ఉంది, వాళ్ళ సోదరి ఇంద్రావతి ఉంది, ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నాడు, దామోదర్ ఉన్నాడు, వీళ్ళందరికీ ఏ మేరకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్తో ప్రధానంగా సంబంధాలు ఉన్నాయి, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరి ద్వారా డెలివరీ అయింది. చాలా రోజులుగా ఈ డ్రగ్స్కి సంబంధించిన దానిపైన హైదరాబాద్, సైబరాబాద్కు రాచకొండ కమిషనరేట్లలో, అంతేకాకుండా తెలంగాణలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రగ్స్ను అంటే ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో పబ్బుల్లోనూ జనరల్గా వీళ్ళు పార్టీ కూడా అక్కడ హోస్ట్ చేసింది. అందుకే హైదరాబాద్ సిటీలో చేసినట్టయితే ఇక్కడ పబ్బులైనా లేకుంటే ఇంకెక్కడ చేసినా కానీ పోలీసులు వస్తారు, సర్చెస్ చేస్తారు, ఫ్రీడమ్ ఉండదు, రాత్రి 12 గంటలకు మ్యూజిక్ ఆపేయాల్సి వస్తుంది. ఈ డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నా దొరికిపోతామని సిటీకి దూరంగా 40-50 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి వాళ్ళ ఈవెంట్ చేశారు. కానీ ఆ ఈవెంట్ విషయం పోలీసులకు తెలిసిపోయి ఇంతకు ముందు కూడా మంగ్లీకి సంబంధించిన దాంట్లో డ్రగ్స్ వ్యవహారంలో ఇంతకు ముందు కూడా ఆమెపై అనుమానం పోలీసులకు ఉండింది. ఒక డ్రగ్ సప్లయర్కు మంగ్లీ టచ్లో ఉంది అని, ఆ మంగ్లీకి సంబంధించిన వాళ్ళు కూడా టచ్లో ఉన్నారనేది గతంలో ఒకసారి వినిపించింది. కానీ అది అప్పటి నుంచి ట్రాక్ చేస్తుంటే ఇప్పుడు ట్రేస్ అయిందని అనే ఒక వార్త కూడా చలామణి అవుతుంది. కానీ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ డ్రగ్స్ కేసు, అంతేకాకుండా అనుమతి లేని లిక్కర్ కేసు ఇప్పుడు ఈ మంగ్లీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఇమేజ్ను ఒక రాత్రితో ఆమె డ్యామేజ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ కేసు అంటే పెరిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటారు. కానీ ఈమె పెరిగిన కొద్దీ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తే మంగ్లీకి పాజిటివ్గా ఒక్క స్టేట్మెంట్ కానీ ఒక్క కమెంట్ కానీ ఎవరు చేస్తున్న పరిస్థితి లేదు. ఇలా కావాల్సింది ఏమే చాలా రోజులుగా ఇలా చేస్తుంది, చాలామంది పాటలను కాపీ చేసింది, చాలామందిని చీట్ చేసింది, ఇట్లా చాలా కామెంట్స్. ఈమె ఇప్పటి నుంచే డ్రగ్స్ కాదు, ఎప్పటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తే ఏ ఒక్క కమెంట్ కూడా ఆమెకు పాజిటివ్గా ఉన్న సందర్భం లేదు. ఈమె కారణంగా మిగిలిన వాళ్ళు బలయ్యారని కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈమె కారణంగా దామోదర్ బలయ్యాడని ఇట్లా చాలా కామెంట్స్ కింద మనం చూస్తూ ఉన్నాము. సో
వీళ్ళు పార్టీ ఇవ్వడం ఒకటైతే డ్రగ్స్ తీసుకువెళ్ళి అందులో తెలిసి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాసర్ల శ్యామ్ లాంటి అప్కమింగ్ రైటర్ ఆయన ఇప్పుడిప్పుడే మంచి స్వింగ్లోకి వచ్చాడు. ఇంకొంతమంది మన ఈ బిగ్ బాస్కు సంబంధించినటువంటి దివి వీళ్ళంతా పార్టీలో ఉన్నారు. వాళ్ళకు తెలుసో తెలియదో పార్టీకి అయితే వెళ్ళారు. డ్రగ్స్ వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ అయితే రాలేదు, కానీ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసు వెళ్ళింది అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ మంగ్లీ ఇచ్చినటువంటి ఈ డ్రగ్స్ పార్టీ ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో కలకలం రేపుతోంది. టాలీవుడ్లో ఒక నేమ్ సంపాదించుకొని ఫేమ్ సంపాదించుకున్నటువంటి మంగ్లీతో పాటు కాసర్ల శ్యామ్ లాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ పార్టీలో ఉండడం వల్ల దీనికి మళ్ళీ ఒకసారి ఇది చర్చలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి వీళ్ళకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నది ట్రెడిషనల్ సప్లయర్సా లేకుంటే వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళను ఈ డ్రగ్స్ కోసం వాడుకుంటున్నారా తీసుకొచ్చారా అని చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి దొరికిన వాళ్ళు ఎవరైనా పాజిటివ్ ఎవరికి వచ్చినా ఈ వ్యవహారం మొత్తం వెనుక మంగ్లీ ఉంది. మంగ్లీ ద్వారానే లిక్కర్ వచ్చింది, మంగ్లీ ద్వారానే పార్టీ జరిగింది, మంగ్లీ ద్వారానే డ్రగ్స్ వచ్చింది అనేది మాత్రం స్పష్టంగా పోలీసులు నమ్ముతున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్, మంగ్లీ పైన కానీ అలాగే డ్రగ్స్ పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ మీద ఆల్రెడీ కేసెస్ నమోదు చేశారని చెప్పారు. మరి వాళ్ళ మీద పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఒకటేమో మూడు నాలుగు విషయాలు చూసినట్టయితే, ఒకటి ఓవర్ టైం నడుపుతున్నారు, 2 మ్యూజిక్, 3 సీరియస్గా తీసుకోవాల్సిన 2 ఒకటి ఎక్సైజ్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కింద దాంట్లో మీద కేసు నమోదైంది. అందులో ఏంటి అంటే ఎక్సైజ్లో ఏంటంటే ఇల్లీగల్ లిక్కర్ ఏదైతే నాన్ డ్యూటీ పేడ కావచ్చు దాన్ని ఎలా తీసుకున్నా కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకి వస్తుంది. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈమె తెప్పించినటువంటి లిక్కర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని తీసుకొని కొంత ఫారెన్ లిక్కర్ ఉంది, కొంత ఇండియన్ లిక్కర్ ఉంది. ఇదొకటి. ఇది పర్మిషన్ లేకుండా ఈవెంట్ పెట్టారు. ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని చేయాలి, పర్మిషన్ లేకుండా చేశారు. ఇవి రెండో ఎత్తు అయితే మూడోది డ్రగ్స్ అనేది ఇప్పుడు ప్రధానంగా ఈ కేసులో సివియారిటీని పెంచిందని చెప్పుకోవచ్చు. ఆ డ్రగ్స్ ఒకరే దొరికినప్పటికీ ఒకరు దొరికారా, ఇద్దరు దొరికారా, 10 మంది దొరికారు. డ్రగ్స్ అనేది ఆ పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉందా లేదా? ఇన్వాల్వ్ అయి ఉంది అంటే డ్రగ్స్ ఆ ప్రెమిసిస్లో ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ రైడ్ చేయడానికి ఒక అరగంట ముందో గంట ముందో కాదు, వీళ్ళు ఎప్పుడో 7:30 8 o'clock ఈ పార్టీ స్టార్ట్ అయితే రాత్రి 12 తర్వాత ఈ రైడ్ జరిగింది. సో 6-7 గంటలుగా అక్కడే ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఈ మొత్తం ఈ కథ తెలిసినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఈ రిసార్ట్స్ పైన ప్రధానంగా చేవెళ్ళ పోలీసులు కాన్సన్ట్రేట్ చేశారు నిన్నటి ఈవెంట్తో. చట్టాలు అంటే తెలంగాణ పోలీసు నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది. అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న రిసార్ట్స్పై దాడి చేసిన చేవెళ్ళ పోలీసులు చట్టాలు పాటించకుంటే ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు జులిపించి గాడిన పెట్టాల్సి వస్తుంది. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి వాటిని వాడే వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడం అని తెలంగాణ పోలీసు ఒక తమ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పరిస్థితి ఉంది. సో సెలబ్రిటీ అయినా ఎవరైనా గతంలో కూడా చూసాం, డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని యాక్షన్ తీసుకొని పంపించిన దాఖలాలు చూసాం. కానీ ఈ పర్టికులర్గా ఎక్కడో పబ్బు లేకపోతే కొన్ని ప్రైవేట్ ఏరియాస్లో పార్టీ జరిగినప్పుడు వచ్చాయి. కానీ ఇట్లాంటి సింగర్లు, కొంత పాపులారిటీ ఉన్న సింగరు ఒక పార్టీ ఆర్గనైజ్ చేసి అందులో డ్రగ్స్ సప్లై చేయడం అనేది నిజంగా హాస్యాస్పదమైన విషయం అని చెప్పొచ్చు. దీంతో పాటు మంగ్లీకి ఉన్నటువంటి యాటిట్యూడ్ కావచ్చు, మంగ్లీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ కావచ్చు చూసినా కూడా ఆమెకు ఏమాత్రం సింపతి కనిపించట్లేదు. సొసైటీలో ఎవరు పాపం అనే పరిస్థితులు లేరు. మంచిగా జరిగింది, ఈమె చాలా రోజుల నుంచి ఇదే చేస్తుందనే ఒక వాదన మనం సోషల్ మీడియాలో చూసాం. దాంతోపాటు ఈ డ్రగ్స్ పాజిటివ్ ఆమెకు ఉందా, ఆమె తీసుకుందా లేదా, వాళ్ళ సిస్టర్ కూడా ఉంది ఈవెంట్లో. మరికొంతమంది సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమంది 12 కాగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిలో ఈ అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉండుంటారనేది అనుమానిస్తున్నారు. అందుకే మొత్తం పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు, అక్కడ పోలీసులు రైడ్ అయినప్పుడు ఉన్నటువంటి 35 మంది కాకుండా 38 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కాకుండా ఇంకొక 10 నుంచి 15 మంది వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఒక చిన్న పోలీస్ పర్మిషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ పెట్టుకొని, కన్సర్న్ ఎక్సైజ్ ఆఫీస్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఒకటి పెట్టుకుంటే 6,000 నుంచి 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎక్సైజ్ వాళ్ళు. అది తీసుకొని ఉన్నట్టయితే ఇందులో సగం ఇబ్బంది జరగకపోయేది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరు. ఈ విషయం ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు, ఎక్సైజ్ తెలియదు. ఒక ప్రైవేట్ పార్టీగా ఒక ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా విచ్చలివిడిగా రాత్రంతా డ్యాన్సులు చేసి మందు తాగి డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేద్దామని వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ సగం వరకు వర్కౌట్ అయింది. కానీ మిగిలిన సగానికి వచ్చేసరికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు, వాళ్ళ అంతేకాకుండా ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరిపైన
పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బట్ కొన్ని పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు అఫీషియల్గా పోలీస్ అధికారులు ఇంకా చెప్పలేదు కాబట్టి దాన్ని మనం రిలీవ్ చేయడం కరెక్ట్ కాదు. మంగ్లీ ఇచ్చినటువంటి పార్టీ చాలామంది చుట్టూ డ్రగ్స్ కేసుతో ముడిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి మంగ్లీ దీనిపైన ఇంకా ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఏం స్పందిస్తుంది? నిన్న పోలీసులు వీడియో తీస్తున్నప్పుడు అడ్డుకునే మూసేస్తావా లేదా, కెమెరా ఆఫ్ చేస్తావా లేదా అని పోలీసులపై కూడా దౌర్జన్యంగా వ్యవహరించిన పరిస్థితి. సో సెలబ్రిటీని కాబట్టి తను ఏం చేయలేదనే ఒక విర్రవీగిన పరిస్థితి అయితే ఆడ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.